ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కొద్దిగా టైం పట్టింది. సో కోర్టులో ట్రయల్ రన్ అవుతుంది కోర్టులో. తర్వాత ఏంటంటే మన డిఫెన్స్ అక్యూజ్డ్ తరపున ఎవరైతే డిఫెన్స్ కౌన్సిల్ ఉంటారో సో వాళ్ళు రిపోర్ట్ మీద చాలా క్వశ్చన్స్ సంధించారు అన్నమాట. సంధించినప్పుడు ఏమడిగిందంటే ఓన్లీ రిపోర్ట్ వరకు సంధించారు. ఇక్కడ వాళ్ళ క్వశ్చన్ అర్థం కాని ఏంటి అంటే డిఫెన్స్ కౌన్సిల్ అనేటోళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. ఏం ఎలిజిబిలిటీ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ శాంపుల్స్ ఏదైతే కలెక్ట్ చేసిందో డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ శాంపుల్స్ అడగడానికి కూడా మనకు యాజ్ అ డిఫెన్స్ కౌన్సిల్ గా మనకు రైట్స్ ఉంటాయి. చాలా మందికి మనం ప్రయత్నించాము, కాకపోతే మనం ఇది ప్రయత్నించాలి. ఎప్పుడైతే డిఫెన్స్ కౌన్సిల్ ఉన్నప్పుడు అండర్ సూపర్వైజరీ ఆఫ్ ద కోర్ట్ అండ్ రైట్ ఎఫ్ఎస్ఎల్ ఎవరైతే ఉంటారో ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ సంబంధించిన వాళ్ళు ఆథరైజ్డ్ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ పర్సన్ తీసుకొచ్చి మనం సపరేట్ శాంపుల్ కలెక్ట్ చేసుకుని యాజ్ అ డిఫెన్స్ కౌన్సిల్ మనం కూడా ఒక రిపోర్టు క్రియేట్ చేసి వాడు ఎగ్జిస్టింగ్ దాంతో కంపేర్ చేసుకోవచ్చు. సో మనం కోర్టుకు శాంపుల్స్ కూడా అడిగే రైట్ ఉంటుంది. కోర్టు ఒకవేళ పరిగణలోకి రైట్ ఎందుకు అడుగుతున్నాడు రీజనల్ జస్టిఫికేషన్ ఇస్తే కోర్టు ఆ శాంపుల్స్ కూడా మనకు డిఫెన్స్ కు ఇవ్వడానికి ఉంటుంది. ఒకవేళ ఇయ్యని పక్షంలో మీరు అప్పీల్ టు ద హయ్యర్ కోర్ట్స్ అనేది కూడా ప్రొవిజన్ లో ఉంటుంది. సో దీన్ని చాలా గమనించగలరు. థ్యాంక్ యూ.